ఖమ్మం కేంద్రంగా చిల్లీ పాలిటిక్స్ కంటిన్యూ అవుతున్నాయి. రోజు రోజుకు స్పైస్ పెంచుతున్నాయి. మొన్నటి వరకు అధికార విపక్ష నేతల మధ్య విమర్శల తూటాలు పేలితే నేడు అఖిలపక్షం ఆందోళనకు దిగింది. ఖమ్మం జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం కొనసాగుతోంది. అటు పలు చోట్ల ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. అలా కాంగ్రెస్ ముందు ఎనికి రాండి రోడ్డు ముదిగుండ దగ్గర ఖమ్మం కోదాడ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ ఆందోళనలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అఖిలపక్షం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు సండ్ర వెంకట వీరయ్య. ఇది రైతాంగ ఉద్యమం. అందుకనే ఈ రైతాంగ ఉద్యమాన్ని ప్రభుత్వం గమనించాలా. రైతులు 1,20,000 ఎకరాల్లో ఖమ్మం జిల్లాలో మిర్చి సాగు చేయడం జరిగింది. ప్రతి కుటుంబానికి రైతాంగానికి సంబంధించిన మిర్చి పంట ముడిపడి ఉంది. అందుకని అరెస్టు కాదు, ప్రభుత్వం ముందుకు దిగి వచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిర్చి రైతులకు మద్దతుగా అఖిలపక్షం నేతలు జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో రహదారుల దిగ్బంధ కార్యక్రమం చేపట్టారు. మద్దులపల్లి దగ్గర ఖమ్మం సూర్యాపేట రహదారిని దిగ్బంధించారు. ఈ ధర్నాలో పాల్గొన్న న్యూ డెమోక్రసీ నేత పోటు రంగారావు, టీడీపీ నేత బ్రహ్మయ్య, సిపిఎం నేత సరళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకోవైపు రఘునాథపాలెం దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది. అలానే తనికెళ్ల తిరుమలాయపాలెం దగ్గర రహదారులను దిగ్బంధం చేశారు అఖిలపక్ష నేతలు. అటు పలు చోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. Come on.